good afternoon. This is Via Verma. Welcome to BRK in Depth. రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం నడుస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరి పేరు ఎత్తితే చాలు రెగ్యులర్ ఎంప్లాయీస్లో వణుకు పుడుతుంది. తమపై ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారనే భయంతో వారికి మర్యాదలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి సొసైటీ సెక్రటరీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎవరైనా ధైర్యం చేసి ఎదురు తిరిగితే పనితీరు సరిగ్గా లేదని రిపోర్ట్ ఇవ్వగానే సెక్రటరీ నోటీసులు మెమోలు ఇవ్వడమో లేక సస్పెండ్ ఆర్డర్స్ చేయటమో వంటివి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నియామకాలపై ఆంక్షలు విధించింది. అవసరమైన చోట ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే నియమించుకోవాలని కండిషన్ పెట్టింది. కానీ మైనార్టీ గురుకులాల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ గురుకులంలోని కీలక అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో సదరు అధికారులకు సన్నిహితులే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ప్రయారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మైనార్టీ గురుకులాల్లో వసతులు, పిల్లలకు అందించే భోజనం, టీచింగ్ స్టాఫ్ పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లాకు 2 చొప్పున 66 మందిలో విజిలెన్స్ టీం ఏర్పాటు చేశారు. అకాడమిక్ కోఆర్డినేటర్ పేరుతో జిల్లాకు 1 చొప్పున 33 మందిని నియమించారు. వీరిలో కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా, మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు. వీరందరికీ ప్రతి నెల జీతంతో పాటు కారు సౌకర్యం కోసం సగటున ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెల్లిస్తున్నారు. వీరంతా రోజు ఏదో ఒక గురుకులానికి వెళ్లి అక్కడున్న పరిస్థితులను తనిఖీ చేసి హెడ్ ఆఫీస్ కు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అధికారం సదరు టీంకు అప్పగించడంతోనే అసలు కథ మొదలైంది. ఆ టీం ఏ గురుకులానికి వెళ్లే అక్కడ ఉన్న ప్రిన్సిపల్, టీచింగ్ స్టాఫ్ సెల్యూట్ చేసి రాచమర్యాదలు చేయాల్సిందే. లేకపోతే నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారని భయంతో ఉద్యోగులు ఉన్నారు. ఈ బలహీనతను గుర్తించిన కొందరు తాత్కాలిక ఎంప్లాయీస్, ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ నుంచి మామూలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గురుకులంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ పేరుతో కాంట్రాక్ట్ పద్ధతిన ఓ లేడీని అపాయింట్మెంట్ చేశారు. గతంలో గల్ఫ్ కంట్రీస్లో ఓ విద్యా సంస్థలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉండటం, గురుకులంలోని కీలక ఆఫీసర్కి సన్నిహితులు కావటంతో ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించినట్లు సమాచారం. దీంతో సదరు కన్సల్టెంట్ సొసైటీ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని గల్ఫ్ తరహా సంస్థలతో పోల్చడం పరిపాటిగా మారిందని ప్రచారంలో కూడా ఉంది. జూమ్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె నోటికి అదుపు ఉండదని, ఇష్టం ఉన్నట్లు ప్రిన్సిపల్లతో తిడతారని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు మైనార్టీ గురుకులాల సెక్రటరీగా షఫీ ఉల్లా పనిచేశారు. కారు పార్టీ లీడర్లతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయనను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని నెలల తర్వాత షఫీ ఉల్లా తిరిగి అదే పోస్టుకు సొంతం చేసుకుని మళ్లీ మైనార్టీ గురుకులాల సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో గురుకులాలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఆయన చూసి చూడనట్లు వ్యవహరించారని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ ఆయన మనుషులు కొందరు సొసైటీలో తిష్టవేశారని ప్రచారంలోనే ఉంది. షఫీఉల్లా వ్యవహార శైలిపై ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జూమ్ మీటింగ్లో పరుష పదాలు ఉపయోగించడంపై ఉద్యోగాలు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం నడుస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరు పేరు ఎత్తితే చాలు రెగ్యులర్ ఎంప్లాయీస్లో వణుకు పుడుతుంది. తమపై ఎక్కడ నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారనే భయంతో వారికి మర్యాదలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి సొసైటీ సెక్రటరీ అండదండలు పుష్కలంగా ఉండటంతో వీరు ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఎవరైనా ధైర్యం చేసి ఎదురు తిరిగితే పనితీరు సరిగ్గా లేదని రిపోర్ట్ ఇవ్వగానే సెక్రటరీ నోటీసులు, మెమోలు ఇవ్వటమే కాక సస్పెండ్ ఆర్డర్స్ చేయటము వంటివి చేస్తున్నారు. ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నియామకాలపై ఆంక్షలు విధించింది. అవసరమైన చోట ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాకే నియమించుకోవాలని కండిషన్ పెట్టింది. కానీ మైనార్టీ గురుకులాల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోకుండానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ గురుకులంలోని కీలక అధికారుల కనుసన్నల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో సదరు అధికారులకు సన్నిహితులే ఎక్కువగా ఉన్నట్లు ప్రచారము జరుగుతుంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ప్రయారిటీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
మైనార్టీ గురుకులాల్లో వసతులు, పిల్లలకు అందించే భోజనం, టీచింగ్ స్టాఫ్ పనితీరును పర్యవేక్షించేందుకు జిల్లాకు 2 చొప్పున 66 మందితో విజిలెన్స్ టీం ఏర్పాటు చేశారు. అకాడమిక్ కోఆర్డినేటర్ పేరుతో జిల్లాకు 1 చొప్పున 33 మందిని నియమించారు. వీరిలో కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కాగా మరికొందరు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. వీరందరికీ ప్రతి నెల జీతంతో పాటు కారు సౌకర్యం కోసం సగటున ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున చెల్లిస్తున్నారు. వీరంతా రోజు ఏదో ఒక గురుకులానికి వెళ్లి అక్కడున్న పరిస్థితులను తనిఖీ చేసి హెడ్ ఆఫీస్కు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అధికారం సదరు టీంకు అప్పగించడంతోనే అసలు కథ మొదలైంది. ఆ టీం ఏ గురుకులానికి వెళ్లి ఎక్కడ ఉన్న ప్రిన్సిపల్, టీచింగ్ స్టాఫ్ సెల్యూట్ చేసి రాచమర్యాదలు చేయాల్సిందే, లేకపోతే నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారని భయంతో ఉద్యోగులు ఉన్నారు. ఈ బలహీనతను గుర్తించిన కొందరు తాత్కాలిక ఎంప్లాయీస్, ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ నుంచి మామూలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. గురుకులంలో అకాడమిక్ ఇన్ఛార్జ్ పేరుతో కాంట్రాక్ట్ పద్ధతిన ఓ లేడీని అపాయింట్ చేశారు. గతంలో గల్ఫ్ కంట్రీస్లోని ఓ విద్యా సంస్థలో పనిచేసిన అనుభవం ఆమెకు ఉండటం, గురుకులంలోని కీలక ఆఫీసర్కి సన్నిహితులు కావడంతో ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతుల్లో నియమించినట్లు సమాచారం. దీంతో సదరు కన్సల్టెంట్ సొసైటీ మొత్తాన్ని తన కనుసన్నలో నడిపిస్తారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి విషయాన్ని గల్ఫ్ తరహా సంస్థలతో పోల్చడం పరిపాటిగా మారిందని ప్రచారంలోనే ఉంది. జూమ్ మీటింగ్ నిర్వహించినప్పుడు ఆమె నోటికి అదుపు ఉండదని, ఇష్టం ఉన్నట్లు ప్రిన్సిపాల్లను తిడుతుంటారని ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు మైనార్టీ గురుకులాల సెక్రటరీగా షఫీవుల్లా పనిచేశారు. కార్ పార్టీ లీడర్లతో ఆయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్లు అప్పట్లో ప్రచారం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయనను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. కొన్ని నెలల తర్వాత షఫీవుల్లా తిరిగి అదే పోస్టును సొంతం చేసుకుని మళ్లీ మైనార్టీ గురుకులాల సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో గురుకులాలకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, ఆయనని చూసి వదిలేశారని విమర్శలు వచ్చాయి. ఇప్పటికే ఆయన మనుషులు కొందరు సొసైటీలో తిష్టవేశారని ప్రచారంలోనూ ఉంది. షఫీవుల్లా వ్యవహార శైలిపై ప్రిన్సిపల్స్, టీచింగ్ స్టాఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన జూమ్ మీటింగ్లో పరుష పదాలు ఉపయోగించడంపై ఉద్యోగులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి తెలంగాణ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కన్నం సునీల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సునీల్ గారు. నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం గురించి ఏ విధమైన విమర్శలు ఉన్నాయి సునీల్ గారు? మేడం, వాస్తవానికి ఏదైతే మైనార్టీ గురుకులాలలో మినిమం ఒక 205 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. ఇందులో మినిమం ఒక 17 మాత్రమే ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు ఉన్నాయి. మిగతా అన్ని కూడా ప్రైవేటు వాట్సాప్లలో ప్రైవేట్లలోనే నడుస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏదైతే ప్రైవేటు కాంట్రాక్టు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ముఖ్యంగా వాళ్ళ ఈ కాంట్రాక్ట్ పెత్తనందారి బాగా చెలరేగిపోయింది. వీళ్ళు ఏదైతే విద్యార్థులను పట్టించుకోకపోవడం, అదే విధంగా గవర్నమెంట్లు ప్రభుత్వ ఉద్యోగులనే శాసించే లెవెల్లో వీళ్ళు మరి వాళ్ళు శాసిస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులను పట్టించుకోకుండా వీళ్ళు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి కనీస వసతులు లేవు. మైనార్టీ గురుకులాలలో కనీస వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అన్ని కూడా అద్దె భవనాలు. విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే ఏదైతే ఈ సంబంధించిన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులకు సంబంధించినటువంటి వీళ్ళు వచ్చి వీళ్ళ కాంట్రాక్ట్ పెత్తనంతో విద్యార్థుల భవిష్యత్తుతోటి ఆడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళం కూడా అవపడుతున్నది. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి వీళ్ళు అవుట్ సోర్సింగ్లు అండ్ కాంట్రాక్టు ప్రభుత్వ ఈ ఉద్యోగులు ఒక ఏదైతే ఒక సొసైటీ, ఆ సొసైటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి, విద్యార్థులను ప్రతిభను వెలికి తీయాలి, విద్యార్థుల యొక్క మౌలిక సదుపాయాలను వాటి గురించి ఆలోచన చేయాలి. వాళ్ళకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ సంబంధించినటువంటి కావచ్చు అన్ని కూడా వెలికి తీసేది పోయి ఈ కాంట్రాక్ట్ యొక్క వ్యవస్థ విచ్చలవిడిగా చెలరేగిపోతా ఉన్నది. వీళ్ళ విచ్చలవిడిగా ఏదైతే మరి గెస్ట్ ఫ్యాకల్టీ బేసిస్ లా ఇయర్ తీసుకుపోతారు. ఒక్కోసారి వచ్చి ఈ ఇయర్ ఉన్నోళ్ళు నెక్స్ట్ ఇయర్ ఉండలేరు, ఎవరు పడితే వాళ్ళు వస్తారు. వీళ్ళు ఏదైతే ఒక మేడం అయితే ఏది ఉందో ఆ మేడం గారు మరి దగ్గర ఉండి సొసైటీలో మరి క్రియాశీలక పాత్ర పోషిస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు కాంట్రాక్ట్ ఉద్యోగుల పైన విచ్చలవిడిగా డబ్బులు తీసుకుంటూ మరి వాళ్ళ యొక్క ఏదైతే పెత్తనం చెలాయిస్తారని చెప్పేసి మా విద్యార్థి సంఘాల ద్వారా మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. వీటన్నిటికీ కూడా మరి వెంటనే మరి ఈ కాంట్రాక్ట్ బేసిస్ లో ఉన్నటువంటి పెత్తనం చెలాయిస్తున్నటువంటి
ఎవరైతే ప్రిన్సిపాల్స్ కావచ్చు, మేడమ్స్ గారు ఉన్నారో వాళ్ళని గుర్తించి వెంటనే మరి సొసైటీ కమిషనర్ కావచ్చు, చైర్మన్ కావచ్చు, మరి గుర్తించి ఇట్లాంటి ఆగడాలను, ఇట్లాంటి అవినీతికి సంబంధించినటువంటి ఇట్లాంటి ఏదైతే ఈ వ్యవహారాన్నింటినీ కూడా కట్టడి చేయకపోతే గురుకులాలలో ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ నుండి వచ్చేటువంటి విద్యార్థులు, ఊళ్ళ నుండి వచ్చేటువంటి చదువుకునే విద్యార్థులకు మరి వీళ్ళు విద్య ఏ విధంగా బోధిస్తారు, మరి ఏదైతే కాంట్రాక్ట్ డబ్బులు పెట్టుకొని వచ్చేటువంటి వాళ్ళు డబ్బుల కోసం ఆశిస్తారు తప్ప మరి గురుకులాలను, మైనారిటీ గురుకులాలను డెవలప్ చేసే విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయ బోధన చేసేటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళ కోట్లాడు. ఇప్పుడు ఏదైతే ఒక మేడం ఏదైతే ఏమన్నా సునీల్ గారు మేడం, అసలు ఈ మేడం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరు అపాయింట్ చేశారు గురుకులాల్లో ఇవన్నీ? మేడం ఇప్పుడు ఒక చిన్న స్థాయి నుండి ఒక గురుకులాల సెక్రటరీ అయితే బేసికల్ గా ఒక సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, సెక్రటరీ కమిషనర్ కానీ సెక్రటరీ ఉంటది. ఆ సెక్రటరీ యాజ్ గా ఎక్కడన్నా ఖాళీ ఉంటే, అంటే బెస్ట్ ఫ్యాకల్టీ నుండి కావచ్చు, ఏదో కాంట్రాక్ట్ నుండి ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది మేడం. ఇది ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వీళ్ళ ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళకి. మళ్ళీ ఏదైతే ఈ మేడము ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చినటువంటి మేడము మరి చిన్న స్థాయి నుండి అదే ఆర్సీఓ నుండి వీళ్ళ లింకప్ పెద్దగా అయ్యి సెక్రటరీ తోటి మరి జాయింట్ సెక్రటరీ తోటి మంతనాలయ్యి మరి అదే విధంగా ఏదైతే చనువు పెంచుకొని ఇప్పుడు కమిషనర్ తర్వాత ఈ మేడమే మొత్తం ఒక బాస్ లాగా, ఈమె ఒక కమిషనర్ లాగా వ్యవహరిస్తుంది. ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఎందుకు వణికిపోతున్నారండి? అసలు దీనికి గల కారణం ఏంటంటారు? మేడం ఇప్పుడు ఇప్పుడు మేడము సెక్రటరీ దగ్గర కూర్చున్నది. రెగ్యులర్స్ వాళ్ళేమో వాళ్ళు ఉద్యోగం చేసుకొని వాళ్ళు పాఠాలు బోధించుకొని వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతారు. ఏమన్నా ప్రశ్నించంటే డైరెక్ట్ వీళ్ళు సెక్రటరీ దగ్గర ఉంటారు కదా, వీళ్ళకు అపాండాలు వేయడం కానీ, నోటీసులు అంటే షోకాజ్ నోటీలు ఇవ్వడం కానీ. అప్పుడు షోకాజ్ నోటీస్ వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చిన ఒకవేళ మీరు ఏదైనా ప్రాబ్లం ఏదో ఉంటే అవసరం ఉంటే సస్పెండ్ చేయడం కానీ, లేదా ఇట్లాంటివి జరుగుతాయన్న భయంతో ఆ మేడం భయపడుతున్నారు. అంటే ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చినటువంటి మేడంకి ప్రభుత్వ ఉద్యోగులే భయపడేటువంటి పరిస్థితిలో అట్లా ఆమె యొక్క వ్యవహార శైలి, ఆమె యొక్క పద్ధతి, ఆమె యొక్క ఏదైతే పెత్తనము అంతటికి దిగజారిపోయింది అన్నట్టు మేడం. ఎస్సీ, ఎస్టీ, జేఏసీ అఖిలపక్ష కమిటీ ఏ చర్చలు చేపడుతున్నట్లు తెలుస్తుందండి? ఎస్ మేడం, కంపల్సరీ ఇప్పుడు విద్యార్థుల కోసము ఏదైతే కాంట్రాక్ట్ కావచ్చు లేదా అవుట్ సోర్సింగ్ కావచ్చు, బెస్ట్ ఫ్యాకల్టీ కోసం విద్యార్థుల గురించి, అదే విద్యార్థుల కోసం బోధన సిబ్బంది గురించి ఎక్కడ కూడా ఏం జరిగినా కూడా ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాలను విజిట్ చేసి అక్కడ సమస్యలు, అది విద్యార్థులు అయితేనే, అది కనీస వసతులు అయితేనేమి, అది ఫుడ్ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ విషయం అయితేనేమి, ప్రభుత్వ ఉద్యోగులు అయితేనేమి, వీరందరి కూడా సమస్యల్ని తెలుసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని, ఎవరైతే ఈ మేడం గారి గురించి ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకొని ఖచ్చితంగా మేము అవసరమైతే మరి సెక్రటరీ కావచ్చు, అవసరమైతే ప్రిన్సిపల్ సెక్రటరీ, లేదా అవసరమైతే ఖచ్చితంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము వినతి పత్రం ఇస్తాం. అంటే ఇట్లనే చూసుకుంటూ పోతే మాత్రం విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంది. అదే విధంగా కాంట్రాక్ట్ నుండి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగులటువంటి జీవితాలు కూడా ఆగమవుతాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మరి అభివృద్ధి కోసం, మేము విద్యార్థుల అభివృద్ధి కోసం మేము ఎస్సీ, ఎస్టీ అఖిలపక్ష జాయింట్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నాం. ఏర్పాటు చేసి వెంటనే మేము ఈ మధ్యలోనే మేము ఒక తారీఖు నుండి, అంటే మేబీ దసరా సెలవుల తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్ గురుకులాలను విజిట్ చేస్తాము. వీటిని ఖచ్చితంగా ఈ మేడం యొక్క అరాచకాలను ఎండగడతాము. అవసరమైతే ఈ మేడం తీసివేసేదాకా ఇంతటి పోరాటానికైనా మేము సిద్ధపడతాం మేడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నియామకాలపై ఏం నిర్ణయించబోతుందంటారు? ఇప్పుడు వాస్తవానికి మేడం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను ఇంకా పట్టించుకున్నటువంటి లేదు. ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లేడు మేడం, మీకు తెలిసి ఉండాలి. మీకు ఇప్పుడు సుమారు 20 నెలలు గడుస్తుంది. 20 నెలలు గడుస్తున్నా కానీ ఒక విద్యాశాఖ మంత్రి లేడు.
ఇప్పుడు ఎస్సీ గురుకులాలు అయితేనేమి, మైనార్టీ గురుకులాలు అయితేనేమి, మరి ట్రైబల్ అయితేనేమి, బీసీ అయితేనేమి, ఈ గురుకులాల సెక్రటరీ ఒక విద్యాశాఖ మంత్రి దగ్గరికి పోయి మాకు మరి అవుట్ సోర్సింగ్ ను మేము కాంట్రాక్ట్ పని చేస్తాం, కాంట్రాక్ట్ ని అదే విధంగా రెగ్యులరైజ్ చేస్తాం అనేది వీళ్ళ ఒక అంశాన్ని ప్రజెంటేషన్ చేస్తారు. కనీసం ప్రజెంటేషన్ చేసేయడానికి అవకాశం లేదు కదా మేడం. ముఖ్యమంత్రి ఎప్పుడు కలుస్తాడు? కాబట్టి విద్యాశాఖ మంత్రి ఉండాలి. అదే విధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ మరి విద్యాశాఖకు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వట్లేదా వీళ్ళు కలవడానికి, కలిసి మాట్లాడటానికి? మేడం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది విద్యాశాఖ. రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎంత బిజీ ఉంటారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంమంత్రి ఉన్నది, సాంసైడ్ రిజిస్టర్ ఉన్నది, అదే విధంగా పట్టణాభివృద్ధి శాఖ ఉన్నది. 4-5 శాఖలు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నాయి కదా. ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడు కలవాలి మేడం? చాలా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. గురుకులాలకు సంబంధించిన అయితేనేమి, ప్రభుత్వ స్కూల్ అయితేనేమి, అన్ని విద్యాశాఖ మొత్తం కూడా పెండింగ్ లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం మేడం, ఫీజు రియంబర్స్మెంట్ల కోసం ప్రొఫెషనల్ కాలేజెస్ అందరూ కూడా ఈ రోజు నుండి బైకాట్ చేసిర్రు. కనీసం చెప్పుకునే బాధ ఒక విద్యాశాఖ మంత్రికి ఉంటది. ఆ విద్యాశాఖ మంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి బిజీ ఉన్నాడు. మరి ఎవరు కలిసి చెప్పుకోవాలి? ఈ విద్యార్థుల గోడు కానీ, ఇప్పుడు ఈ మైనార్టీల గురుకులంలో మేడం జరిగేటువంటి అరాచకాలు కానీ ఎవరు చెప్పుకోవాలి? కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా బిజీ ఉంటాడు, ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు. సునీల్ గారు, ఈ మైనార్టీ గురుకులాల్లో ఎలాంటి నియామకాలు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే జరిగినట్టు ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మేడం వాస్తవానికి సెక్రటరీ ఉన్నాడు. సెక్రటరీ గారు వీళ్ళు అవుట్ సోర్సింగ్ అయితేనేమి బెస్ట్ ఫ్యాకల్టీ తీసుకుంటారు మేడం ఇయర్. అది ఆర్సీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్ వాళ్ళకు జిల్లాకు కానీ రెండు జిల్లాల వారికి కానీ వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నోటిఫికేషన్ ఇచ్చో లేదా అవుట్ సోర్సింగ్ ఒక పేపర్ ఒకటి ఇస్తే మాత్రం చాలా మంది వస్తారు. వచ్చి దాన్ని వెరిఫికేషన్ చేయాలి. క్యాస్ట్ బేసిస్ లో కానీ, మెరిట్ బేసిస్ లో కానీ ఎంత చేయాలంటే ఒక 2-3 నెలలు పడుతుంది. అకాడమిక్ వీళ్ళు మరి ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇయ్యరు, జూన్ జూలైలో నోటిఫికేషన్ ఇస్తారు. ఇది బెస్ట్ ఫ్యాకల్టీది. అప్పటికి 1 నెల గడిచిపోతూనే ఉంటది. కాబట్టి 2 నెలలు అయిన తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీని నియమించుకుంటారు. మళ్ళీ ఏప్రిల్లో అయిపోతుంది కదా మేడం. కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎవరైతున్నారో, మరి సెక్రటరీ ఏదైతే హైదరాబాద్ లో కనుక నియమిస్తే అది చాలా ఇట్లాంటి అవకతవకలు జరిగాయి. సునీల్ గారు, ఇంతకుముందు మేడం చెప్పారా, మేడం గారి యొక్క ఆర్సీఓ గారికి ఈ మేడం చెప్తే ఎవరంటే అంటే అవగాహన ఉన్న వాళ్ళు లేదా కనీస ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈ మేడం గారికి చెప్తే లేదా డబ్బులు తీసుకొని అవినీతి తీసుకొని చేస్తుంది. అదే సెక్రటరీ చెప్తే ఇట్లాంటి జరుగుతాయా మేడం? జరగవు. ఓకే అండి, థ్యాంక్ యూ సునీల్ గారు. ఈ రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం నడుస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంకో మరి వేచి చూడాల్సిందే మరి ఏం జరగబోతుంది అనేది. ఇది ది బీఆర్కే ఇన్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.